దేవుని యొక్క బిడ్డలుగా మనం పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు నిరంతరం కోరుకుంటాడు. ముఖ్యంగా తల్లి మదర్ తెరేసా మనకు చెప్పిన మాట, ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాడని. మరి ఏ రీతిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలం? 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనంలో, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును పవిత్రులై ఉండండి అంటున్నాడు. మరి ఎలా జీవించగలం ఫాదర్ పవిత్రంగా ఆలోచించినట్లయితే, ధ్యానించినట్లయితే, మొదటగా దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని దేవుని ప్రతిరోజు ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో పరిశుద్ధుడైన దేవుని నుండి మనం శక్తిని పొందుకోగలుగుతాం, పరిశుద్ధతలో ఎదగలుగుతాం. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు ధ్యానంలో ఉండిన తర్వాత ఆయన ముఖం తేజవంతమైంది, ఆయన జీవితం పరిశుద్ధంగా మారింది. అవును ప్రియులారా, ఎవరెవరైతే దేవుని